Subscribe to Color Frames. ఐపీఎల్ సీజన్ 17 వేలానికి సర్వం సిద్ధమైంది. ఈ వేలంలో దేశ విదేశీ ఆటగాళ్లు పాల్గొంటారు. ఈ రోజు దుబాయ్ వేదికగా మధ్యాహ్నం 1 గంటకు ఐపీఎల్ వేలం ప్రారంభమవుతుంది. ఈసారి ఐపీఎల్ వేలానికి మరో ప్రత్యేకత ఉంది. 16 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో తొలిసారి ఐపీఎల్ వేలం ప్రక్రియను ఓ మహిళ నిర్వహించనుంది. అవును, ఈసారి వేలాన్ని మల్లికా సాగర్ అడ్వాణి అనే మహిళ నిర్వహిస్తుంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో వేలం నిర్వహించనున్న తొలి మహిళగా మల్లికా నిలిచింది. ఇంతకీ మల్లికా సాగర్ అడ్వాణి ఎవరు? ఆమె ప్రీవియస్ వర్క్స్ గురించి క్రికెట్ అభిమానులు నెట్ లో తెగ వెతుకుతున్నారు. 48 ఏళ్ల మల్లికా సాగర్ ముంబై చెందిన ఓ ఆర్ట్ కలెక్టర్. ప్రస్తుతం ఆమె మోడర్న్ అండ్ కాంటెంపరరీ ఇండియన్ ఆర్ట్ అనే ముంబై ఆధారిత సంస్థకు ఆర్ట్ కలెక్టర్ గా పనిచేస్తున్నారు. వేలం నిర్వహించడంలో మల్లికాకు అనుభవం ఉంది. 20 ఏళ్లుగా వేలం నిర్వాహకురాలిగా పనిచేస్తున్నారు. ఇప్పటి వరకు ఆమె తన కెరీర్ లో 2500 వేర్వేరు వేలం కార్యక్రమాలను నిర్వహించింది. 2021లో ప్రో కబడ్డీ లీగ్ వేలంలో తన వాక్ చాతుర్యంతో అందరినీ ఆకట్టుకుంది. ఆ తర్వాత మహిళల ప్రీమియర్ లీగ్ తొలి సీజన్ కు సంబంధించిన వేలాన్ని కూడా మల్లిక నిర్వహించింది. డిసెంబర్ 9న ముంబై వేదికగా జరిగిన ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2వ సీజన్ వేలంలో కూడా మల్లిక ఆక్షనీర్ గా వ్యవహరించింది. ఇప్పుడు ఐపీఎల్ వేలాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు సిద్ధమైంది. ఐపీఎల్ ఆరంభ సీజన్ 2008 నుంచి 2018 వరకు రిచర్డ్ మ్యాటే ఆక్షనీర్ గా కొనసాగారు. ఆ తర్వాత 2018 నుంచి హ్యూ ఎడ్మిట్స్ వేలాన్ని నిర్వహించారు. అయితే 2022 వేలం మధ్యలో ఆయన అనారోగ్యానికి గురి కావడంతో చారు శర్మ మిగతా వేలాన్ని కొనసాగించారు. మరి ఈ ఏడాది మల్లికా సాగర్ అడ్వాణి వేలాన్ని ఎంత బాగా చేస్తారన్నది చూడాలి. ఇకపోతే ఈ ఏడాది ఐపీఎల్ జట్లలో 77 ఖాళీలు మాత్రమే ఉన్నాయి. వీటి కోసం 12 దేశాల నుంచి 333 మంది క్రికెటర్లు పోటీ పడుతున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ కలర్ ఫ్రేమ్స్. కలర్ ఫ్రేమ్స్ కి సబ్స్క్రైబ్ చేయండి. Subscribe to Color Frames. Please subscribe to Color Frames.